నీ బతుకుల ఊళ్ళో వాళ్ళ చెప్పు, నీ నీ నల్లట పుస్తకం దరిద్రం, నీ జీవితం దరిద్రం, మీ పాస్టర్ల జీవితాలే రంకు కంపు. నా కొడకల్లారా, నీ బైబిల్ బట్టలు చేస్తానని చెప్పి మీ క్రైస్తవాన్ని నడిబజాలు నిలబెడతానని చెప్పి ఆడవాళ్ళు నాన్న మాట్లాంటారా? నా కొడకల్లారా, తోలు తీస్తాం లాంచ కొడకల్లారా. నా కొడక 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి నా జీవితం తెరిచిన పుస్తకం 11 సంవత్సరాల నుంచి నేను ఆన్లైన్లో ఉన్నా. ప్రతిరోజు నా జీవితం అంటే అందరూ వస్తున్నారు. 18 సంవత్సరాలు దాచిపారు పెట్టేశారు వేసింది. 18 సంవత్సరాలు దాచేసి పరిశుద్ధుడు నా బొచ్చులో ఎట్లా పరిశుద్ధుడు అవుతాడు? 18 సంవత్సరాలు దాచేసి పరిశుద్ధుడు ఎలా అవుతాడు రా? 11 సంవత్సరాలు ఓపెన్ బుక్ నా లైఫ్. ఒక్క ఎవిడెన్స్ లేదు మీకు, ఒక్క మచ్చ దొరకలేదు మీకు. 18 సంవత్సరాలు దాచేసి మీ ఎవరు పరిశుద్ధుడు అయిపోయాడని చెప్తారా? అంటే మీ చర్చిలో ఎన్ని రంగులు ఉన్నాయో మీ యేసు జీవితంలో ఎన్ని రంగులు ఉంటాయి. అక్కడి నుంచి నేర్చుకున్నారు కదా నేను. నా కొడకల్లారా, ఇప్పుడు వీడు నీచుడండి నిజంగా చెప్పకూడదు, కానీ ఆమె అలా వంగుతుంటే ఆమె నడుము భాగాన్ని కూడా చూపించాల్సినంత అవసరం ఏందిరా? కూడా మోహపు చూపు గురించి కానీ ఎదటోళ్ళు కామంతో ఊగిపోతున్నారు అని చెప్పడం కూడా ఎలా ఉండిద్దంటే, అంటే పైకి నిత్యానంద దొరికాడు, మన్నయ్య దొరకలేదు. అంతే, దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. మొత్తానికి కూచిపూళ్ళ అట్టికాయ వ్యాపారం, తెనాలి, మా గుంటూరు దగ్గర పేర్లు, ఈ 3 పేర్లు ఎత్తితే మనోడు వెనకమాల జరిగిన వ్యవహారాలని తెలుస్తాయి అంటావు. అదే బ్రదర్, అంటే నేనేదో కావాలని అతని మీద ఆరోపణ చేశాను, లేదా కావాలని అతని మీద నింద వేశాను అనేటటువంటి ఒక ఆలోచన వాళ్ళకి రావచ్చేమో. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను సుగ్గల్లంక వాస్తవ్యుణ్ణి, సుగ్గల్లంకలో స్థానికుడిని, ఇది గుండె మీద చేసుకుని చెప్తున్నాను నేను. ఇది కూడా అంతే. మా కరుణాకర్ అన్నయ్య కూడా బయట పడలేదు. మా గుంటూరుకి మా కరుణాకర్ అన్నయ్యకి అవినాభావ సంబంధం ఉందే. నా కొడక 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి నా జీవితం తెరిచిన పుస్తకం 11 సంవత్సరాల నుంచి నేను ఆన్లైన్లో ఉన్నా. ప్రతిరోజు నా జీవితం అంటే అందరూ వస్తున్నారు. 18 సంవత్సరాలు దాచిపారు. నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి, కాకపోతే బయట పెట్టకూడదు వ్యక్తిగతంగా అని చెప్పి నేను అట్లా. మా గుంటూరులో అన్నయ్య కరుణాకర్ అన్నయ్య, నీకే చెప్తున్నా జాగ్రత్తగా వినాలు. మా కరుణాకర్ అన్నయ్య మా గుంటూరులో మణిపురం బ్రిడ్జి దగ్గర ఏం జరిగిందో నేను చెప్ప, నాకొద్దు, నేను చెప్ప. రెండోది, కూచిపూడి అనే ఊరండి. కూచిపూడిలో మా అన్నయ్య అట్టికాయల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. మంచి బండి పెట్టుకుని అట్టికాయలు అని అమ్ముతూ ఉండేవాడు మా అన్నయ్య. అలా అట్టికాయల వ్యాపారం ఏమండి, నేను చెప్పాను నిజాలు ఉండే, అబద్ధాలు అయితే మాత్రం బాగా చెప్తున్నా, వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోండి అవసరం అయితే చేసాడో చేయలేదు. కూచిపూడిలో అట్టికాయల వ్యాపారం చేసేటప్పుడు జరిగిన ఒక బ్లాక్మెయిల్ స్టోరీ నేను చెప్ప, నాకొద్దు, నేను చెప్ప. మూడోది, మా అన్నయ్య తెనాలి పెదరావూరు రోడ్డు గుర్తుందా? తెనాలి పెదరావూరు రోడ్లో లేదు, తెనాల్లో నువ్వు వెళ్ళినప్పుడు ఏమేమి జరిగాయో నేనేం చెప్ప. అర్థమైపోయి ఉండాలన్నయ్య నీకు ఈ పాటికి. మా ప్రేక్షకులకే ఇంత బాగా చెప్పాడంటే ఏదో జరుగుండిద్దని వీళ్ళకి ఈ పాటికి అర్థమైపోయింది. ఏం జరిగిందో నేను చెప్పనేమండి, నాకు తెలియదండి. ఈ గుంటూరు కూచిపూడి తెనాల్లో ఏం జరిగిందో నాకు తెలియదు. నేను అమాయకునండి, నాకు ఏమీ తెలియదండి. అక్కడ ఏమేం జరిగినాయో మా అన్నయ్యకి బాగా తెలుసు. ఈ 3 పాయింట్లు చెప్తే మా అన్నయ్యకి బలి వెలిగిపోద్ది ఈ పాటికి. వీడు చూసినట్టున్నాడు, ఎవరో చెప్పేశాడరా బాబు ఇప్పుడు ఏంటా అని ఆలోచిస్తూ ఉంటాడు. కూచిపూడి అట్టికాయల వ్యాపారం దగ్గర కానివచ్చు, మా గుంటూరు వ్యవహారం మణిపురం బ్రిడ్జి సందా అక్కడ కానివచ్చు, ఆ తర్వాత తెనాల్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ కానివచ్చు, ఇంకేమున్నాయి, ఇంకా చాలా ఉన్నాయన్న. ఏమన్నాయి నీ గురించి తెలియాలంటే యాస్జి బేషో మేషన్, ఏమండే మళ్ళీ చెప్తున్నా, యాస్జి బేషో మేషన్. ఇది ఏ భాష నేను చెప్పను, ఇప్పుడు మంది వద్దు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళట్లా. కాబట్టి అనే మనుష్యుల గురించి మాట్లాడే రైట్, మనుష్యుల కామతత్వం గురించి మాట్లాడే రైట్ నీకైతే లేదు. నంగనాచిలా ఉండకన్నా, ఏం ఎరగని అమాయకుల నంగనాచిలా ఉండకు. అన్నీ తెలుసు, నువ్వు దాగే చుట్టా తెలుసు, నువ్వు కొట్టే మందు తెలుసు, ఒక్కసారి లంకెళ్తే నువ్వేమేం చేస్తావో అన్నీ తెలుసు. మీ స్థానికులే చెప్పారు, మీ ఊర్లోనే నేను పట్టించుకోరు, ఆ విషయం కూడా తెలుసు. పట్టించుకుంటున్నామని కొంతమంది యువత కూడా ఎలాగ మార్గం తప్పుతున్నారో కూడా తెలుసు నాకు, ఓకేనా? అంతకుముందు ఎన్ని ఉంగరాలంటే ఒక్క ఉంగరం ఉండేది కదండి గట్టిగా మాట్లాడితే. ఈరోజు అన్ని ఏళ్ళకు ఉంగరం.